నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, ఎంఏ ఆస్ట్రాలజీ ఆకేల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతోని మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, శని త్రయోదశి రోజు చాలా మందికి ఆ రోజు ఏం చేయాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మరి శని త్రయోదశి విశిష్టత ఏమిటి, అలాగే ఆ రోజు ఏం చేయాలని మా ప్రేక్షకుల కోసం. శని త్రయోదశి అంటే మనకి ఎక్కువగా సంవత్సరం మొత్తంలో మనకు వస్తూనే ఉంటుంది, మధ్య మధ్యలో అందరికి కనబడుతూనే ఉంటుంది. మనకు ఒకసారి ఒకే నెలలో 2 సార్లు కూడా ఒకే నెలలో 2 సార్లు రావడం, ఒకసారి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రెండోసారి రావడం అనేది జరుగుతుంది. శని త్రయోదశి అనేటప్పటికి శని ప్రీతి కొరకే చేసేది, శని భగవానుడి యొక్క ప్రీతి. ఎందుకు శని భగవానుడి యొక్క ప్రీతి అంటే సహజంగా శని అనే మాట వినంగానే అందరికీ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో ఆయన చాలా పరీక్షలు పెడతాడని, చాలా కష్టాలులోకి దించుతాడని ఇవన్నీ చేస్తారు. కానీ శని భగవానుడు చేసినంత ఎంత కష్టపెట్టినా కూడా ఆయన చేసినంత మంచి పనులు, అంటే ఆయన కష్టం ద్వారా మనలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీస్తూ ఉంటాడు ఆయన. సో అంటే ఇప్పుడు ఏ పని లేకుండా అంతా అన్ని చేతికి అందించేస్తూ ఉంటే వాళ్ళలో ఉండే టాలెంట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి రాదు. దానివల్ల ఏమవుతుంది, తిని కూర్చోవడం, టైంకు సుఖంగా అన్నీ వచ్చేస్తున్నాయి, అలా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో శని భగవానుడు పెట్టే పరీక్షలకి ఎదుర్కొన్నప్పుడు మనలో మనకే తెలియని ఒక నైపుణ్యత కానీ, ఒక టాలెంట్ కానీ, లేకపోతే ఒక మంచి దారి వెతుక్కోవడానికి కానీ, కష్టపడడానికి కానీ, వీటికన్నింటికీ కూడా ఈ శని భగవానుడు ఆ సమయంలో పెట్టే పరీక్షల వల్ల మనం ప్రతిదీ నెమ్మదిగా నెగ్గుకొని రాగలం. 2, ఈ శని భగవానుడు ఉన్న సమయంలో, అంటే ఏళ్ళనాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ సమయాల్లో ఉన్నప్పుడు అసలు నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన బంధువులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే మనకి డబ్బు ఉన్నప్పుడు అందరూ ఆటోమేటిక్గా మన పక్కన ఉంటారు, ఇది సహజం డబ్బు ఉన్నప్పుడు. కానీ ఆ డబ్బు లేనప్పుడు మనకి ఏదైనా సమాజంలో మనం మంచి పని చేసినా కూడా ఆ సమయంలో వ్యతిరేకంగా ఉండడము. చూడండి, ఇప్పుడు కొంతమంది మనం సెలబ్రిటీస్ని కావచ్చు, మనం బయట సొసైటీలో చూస్తూ ఉంటాం, అప్పటి వరకు మంచిగా ఉంటారు. ఎవరి వల్ల ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చి బాగా అన్పాపులర్ అవ్వడం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఉంటాయంటే, అయ్యో మరి నేను ఇంత చేస్తున్నానే, నాకెందుకు ఇలా జరుగుతోంది అని అనుకోవచ్చు. కానీ వాటిల్లో కూడా వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడు, అంత కష్టం వచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళని అత్తపెట్టుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరే నిజమైన ఆప్తులు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శని భగవానుడు ఆయా సమయాల్లో తెలియజెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి శని భగవానుడు అంటే భయపడకూడదు, ఆయన్ని ఆరాధన చేయడం, ఆయన యొక్క జపం చేయించుకోవడమో, లేకపోతే ఆయనకి సంబంధించిన ఏదైనా పూజ చేయించుకోవడమో, లేకపోతే ప్రదక్షిణాలు, ఇలాంటివన్నీ చేయడం ద్వారా శని భగవానుడు సంతృప్తి చెందుతాడు. అలాగే శని భగవానుడు కూడా ధర్మాత్ముడు ఈయన, అంతేగాని అన్యాయంగా ఏదైనా చేస్తే ఊరుకోడు ఈయన. ఎవరైతే ధర్మంగా ఉంటారో ఆ ధర్మంగా ఉన్న వాళ్ళ జోలికి శని భగవానుడు వెళ్ళడు. కాబట్టి ఈ ఏళ్ళనాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అలాగే ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. ఒకవేళ వీళ్ళు ప్రత్యక్షంగా సహాయం చేయలేరు ఎవరికి, ఆర్థిక వల్ల ఇబ్బందుల వల్ల, శారీరకంగా చేయడం, నడక ఎక్కువ చేయడం. అందుకనే చూడండి, రాజకీయ నాయకులు కూడా మనకి గెలవడానికి ఈ పాదయాత్రలు చేస్తూ ఉంటారు. నిజంగా పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా గెలుస్తారు. చూడండి, 90% మనకి అన్ని చోట్ల కూడా మనకి ఇప్పుడు మనకి అటువైపు, మనం ఇటువైపు ఆంధ్ర వైపు అటువైపు తీసుకున్నా కూడా పాదయాత్రలు చేసినప్పుడు అందరూ ఫామ్ లోకి వచ్చారు. గవర్నమెంట్ మనకి వాళ్ళే గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే రాజకీయాలకి రవి ఒక్కడే కాదు, శని భగవానుడు కూడా కారకుడే. సో కాబట్టి ఆ నడక వల్ల ఆ ఏదైతే కర్మ ఫలితం ఉందో కర్మ ఫలితం అంతా పోయి ఆ అనుగ్రహం అనేది కలిగింది. కాబట్టి వాళ్ళు అలా ఉన్నత స్థాయికి, ఉన్నత పదవులను అవరోధించడానికి అవకాశం ఎక్కువగా కలిగిందనమాట. కాబట్టి ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి రేపు 23/3/2024, అంటే మార్చి మనకి 23వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజు ముఖ్యంగా మకర, కుంభ,
మీనరాశుల వాళ్ళు, అలాగే కర్కాటకం, వృశ్చిక రాశి వారు, ఈ 5 రాశుల వాళ్ళు, అలాగే దీంతో పాటుగా దశమంలో శని ఉన్నా కూడా వృత్తి ఉద్యోగాల రీత్యా కొన్ని ఆటంకాలు ఉంటాయి. అందులో వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి. సో వృషభ రాశి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి రోజు శని భగవానుడికి సంబంధించిన అక్కడ గుళ్ళోకి వెళ్తే మనకి నవగ్రహాల్లో ఈ నల్ల నువ్వులతో అర్చన, అలాగే నల్ల నువ్వుల నూనెతో ఆయనకి అభిషేకం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాంటివి గుళ్ళోకి వెళ్ళి చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, శనికి సంబంధించిన మనకి నీలాంజన సమాభాసం అని చెప్పి మనకి దీంట్లో కూడా ఉంటాయి, మనకి పంచాంగాల్లో కావచ్చు, నవగ్రహ శ్లోకాల్లో ఉంటాయి. సో దాన్ని 19 సార్లు చదువుకోవడము, అలాగే ఎవరైనా వృద్ధులు, ఎవరైనా మరీ చేతకాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తోచిన సహాయం చేయడం. శని త్రయోదశి రోజు నల్ల కుక్కకి పెరుగు అన్నం పెట్టడం. నల్ల కుక్కలు మనకి వీధిలో కుక్కలు కనిపిస్తూ ఉంటాయి, వాటికి పెరుగు అన్నం పెట్టడం. నల్ల కుక్కలు మా వీధుల్లో ఎక్కడ కనిపించినా కనీసం మామూలు కుక్కకైనా సరే కాస్త పెరుగు అన్నం పెట్టడం, ఇలా చేయడం. అలాగే ఆ రోజు ఈశ్వర ఆరాధన కూడా ఎంతో శ్రేయస్కరం. అంటే గుళ్ళో శివుడికి అభిషేకం చేయించుకోవడం. అంటే శని భగవానుడికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కనుక ఈశ్వరారాధన కూడా వీళ్ళకి ఎంతో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెతో రావి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టి శనివారం నాడు, అందుకనే శనివారం ఒక్కరోజే రావి చెట్టును కూడా తాగడానికి అర్హత ఉంటుంది, మిగిలిన రోజుల్లో తాకనివ్వరు. కాబట్టి ఆ శనివారం రోజు రావి చెట్టు మొదట్లో రాగి చెంబుతో నీళ్లు పోసి మనం రావి చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి ఒక దీపం కుంద తీసుకొని, దీపం కింద దీపం పెట్ట మట్టి ప్రమ తీసుకొని అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నివేదన చేయడం ద్వారా ఈ శని దోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాటికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 23వ తారీఖు వచ్చే శని త్రయోదశిని, ముఖ్యంగా ఈ శని భగవానుడి వల్ల ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు, జాతకరీత్యా జన్మ జాతకరీత్యా శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు, లేదా ఏదైనా శని అంతర్దశ జరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కాస్త ఆ యొక్క ఏదైతే బాధలు ఇబ్బందులు ఉంటాయో, ఎందుకంటే అందరికీ ఒకలా ఉండవు. కొంతమందికి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఈ స్పైనల్ కార్డ్ దానికి సంబంధించినవి ఉంటాయి, మోకాళ్ళు నొప్పులు, లేవలేరు, నడవలేరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా ఆకస్మికంగా ఇప్పుడు అష్టమ శని ఉన్న వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు, ఆకస్మికంగా ఇబ్బందులు, ప్రమాదాలు, వాహనాల ప్రకారం కావచ్చు, లేకపోతే ఏదో రకంగా మానసిక అశాంతి అనేది ఎంతో కొంత వెంటాడుతూ ఉంటుంది. ఇది ఎవరిని భయపెట్టడానికి ఉన్న వాళ్ళకి అర్ధాష్టమ శని, ఇంట్లో ఇబ్బందులు, లేదా ఇల్లు అమ్మేసుకోవడాలు, కొంతమంది అర్ధాష్టమ శనిలో వాహనాల ఇబ్బందులు, తల్లికి ఆరోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ ఏవో భయపెట్టడానికి చెప్తున్నారు అనుకో. ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లా, కానీ ఏంటంటే దాని నుండి వచ్చే మనం చెప్పుకునేవన్నీ ఏంటి, వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందు కాబట్టి ఏంటంటే ఆ వచ్చే తీవ్రతను తగ్గించుకోవడానికి ఇవి మనం చెప్పుకునే రెమెడీసే తప్ప దీంట్లో ఎవరిని భయపెట్టడం కానీ ఇచ్చేయడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి అందరూ కూడా రేపు వచ్చే శని త్రయోదశిని సద్వినియోగం చేసుకొని ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొంది వాటి యొక్క సమస్యల నుండి బయటపడాలని ఈ యొక్క రెమెడీ చెప్పడం అనేది జరుగుతోంది. అమ్మ, మరి ఇప్పుడు మీరు చెప్పిన 5 రాశులు, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీ కుంభ రాశి వాళ్ళకి, అలాగే మీరు చెప్పిన 5 రాశుల్లో మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళు అంటే శని త్రయోదశి అనే ఒక్కటే పండుగ కాకుండా, ఈ ఒక్క రోజే కాకుండా చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శని అనగానే భయపడుతూ ఉంటారు. లాస్ట్ 3 రాశులకి ఏళ్ళనాటి శని ప్రభావం చాలా ఉంది అంటున్నారు. మరి వీళ్ళు శని త్రయోదశే కాకుండా ఏమైనా రెమెడీస్ చెప్తారు, లైక్ ఇయర్ మొత్తం పాటించే విధంగా, లేకపోతే ఏదైనా దేవాలయంకి వెళ్ళడం, లేదా ఒక మంత్రం ఏదన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు శని త్రయోదశి రోజే కాకుండా ఇవేంటంటే ఒక్కొక్క రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అనేది ఉంటుంది. అయితే ప్రత్యేకంగా శని త్రయోదశి ఎందుకు చెప్పాము అంటే ఆ రోజు విశేషంగా మనకి చేసుకోవడానికి ఉంటుంది అని. అయితే ఇక్కడ ఒకరోజు కొంతమందికి పోనీ శని త్రయోదశి చేసుకోవడం అవ్వదు, కుదరదు. అలాంటప్పుడు
ఈ ఎల్నాటి శని కానీ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా మకర కుంభ మీన రాశుల వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అనుకోమ్మా ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, మాట్లాడే విధానాల్లో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో తగాదాలు, ధనపరంగా ఖర్చులు, ఇలా. అలాగే ఇప్పుడు కుంభంలో ఉన్న వాళ్ళకి జన్మలో ఉంటాడు కాబట్టి కాస్త మానసిక అశాంతి, కొంచెం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయి. తనువు భావంలో ఉంటాడు కాబట్టి ఒక్కోసారి బద్ధకం, ఏ పని చేయాలన్నా ఒకసారి లేజీగా ఉండడం, ఏవో ఒక వాళ్ళకు కూడా ఏదో రకంగా ఖర్చులు ఉండడం, ఇలాంటివన్నీ కూడా భయాలు, పీడకలలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడం, కానీ భయంగా ఉండడం, ఇలాంటివన్నీ కనబడుతుంది. అది ఇప్పుడు మీనరాశి వాళ్ళు ఉన్నారు. మీనరాశి వాళ్ళు వ్యయంలో ఉంటాడు, ఎక్కువగా హాస్పిటలైజేషను, అనారోగ్య సమస్యలు, అలాగే ప్రయాణాలు ఎక్కువ చేయడం, ప్రయాణాల్లో అలసటులు, ఇబ్బందులు ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మీనరాశి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా కంఫర్ట్ జోన్ అనేది అంత పెద్దగా వాళ్ళకి ఉండదు. సో ఇలా ఒక్కొక్కరికి ఇప్పుడు అదే మనకి అసలే మనకి కర్కాటక రాశి వాళ్ళకి అనుకో, వాళ్ళకి అష్టమ శని, వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు, లేకపోతే ఆకస్మిక ఇబ్బందులు, నష్టాలు, డబ్బు నష్టపోవడం, ఇలా లేదా ఆరోగ్యం నష్టపోవడం, ఏదో తెలియని ఒక అనారోగ్య సమస్య రావడం, కోర్టు వ్యవహారాలు సరిగ్గా తేలకపోవడం, తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తుల వల్ల ఇబ్బందులు. సో ఇలాంటి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే తల్లి ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, గృహంలో మనశ్శాంతి లేకపోవడం, గృహంలో మార్పులు, ఆ మార్పుల వల్ల నష్టాలు, ఇలా మనకి రకరకాలుగా కనబడుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏదైనా సరే ఈ 5 రాసుల వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఉండి ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలు చేయించుకోండి. లేదు శనికి సంబంధించిన జపం 19,000 జపం ఉంటుంది, శనికి సంబంధించింది. మనం అంటే వాళ్ళు చేసుకునేది కాదు, ఎవరైనా మనం ఇంటి బ్రహ్మతో ఎవరితోనైనా మాట్లాడుకుంటే తెలిసిన వాళ్ళు పంతులు గారితో ఎవరితోనైనా మాట్లాడుకుని ఆ యొక్క 19,000 జపం చేయించుకోవడం, వాళ్ళకి ఆ జపానికి సంబంధించిన తర్పణం అంటే తద్దశాంస తర్పణము, తద్దశాంస హోమము, దానము, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇచ్చుకోవడం వల్ల ఆ శని భగవాన్ నుంచి వచ్చే ఏదైతే వ్యతిరేక తీవ్రత ఉంటుందో ఆ తీవ్రత అనేది తగ్గి కాస్త పనులు ముందుకు వెళ్ళడము, వీళ్ళకు కూడా ఉత్సాహంగా పనులు చేయాలనే. ఇప్పుడు ఒకటి చూడమ్మా, ఏదైనా ఒక పని అయితేనే ఇంకో పని చేయాలనే మనకి ఆత్రం ఉంటుంది. అబ్బా ఈ పని అయింది కదా, ఇంకో పని చేస్తే అంతేగాని మొదటి పనే చప్పగా చెత్తగలిపోయినట్టుంటే వీళ్ళు ఇంకా డౌన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి చేసుకోవడం, లేకపోతే దగ్గరలో తమిళనాడులో శని భగవానుడి దేవాలయం కూడా ఉందని చెప్పి, సో లేకపోతే కుదిరితే అక్కడికి వెళ్ళడం, అంతంత దూరాలు కుదిరని వాళ్ళు మన చుట్టూ మనకి దగ్గర ఉన్న చోట చేసుకోవడం. శనివారాలు నియమాలు పాటించడం కంపల్సరీగా. శనివారాలు తలకి నూనె రాసుకోకపోవడం, శనివారం తలకి నూనె రాయకుండా ఉండడం, అలాగే శనివారం నాడు నూనెలు ఇంటికి తెచ్చుకోకపోవడం, కొనకపోవడం, ఇలాంటివి చేయకుండా ఉండడం. పెద్దల యందు గౌరవము, ఏవైనా కుదిరితే ఈ యొక్క అనాథ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఆ యొక్క సేవా సంస్థలు ఉంటాయి కదా, నిజంగా ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని అలాంటి వాటికి చేసుకోవడం, ఇలాంటివి చేయడం. అలాగే శనివారం నాడు ప్రతిరోజు కూడా ఒక బెల్లం ముక్కని నివేదన చేసి మనం దీపం ఆ బెల్లం ముక్కని ఇంటిపైన పెడితే కాకి వచ్చి తిని వెళ్ళిపోతుంది. ఆ చిన్న ముక్క బెల్లం ముక్క పెట్టడం వల్ల, ఇలా చేయడం ద్వారా కొంత ఈ దోషాలను తగ్గించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇంట్లో చేసుకునే రెమెడీస్, తక్కువ ఖర్చుతో అయ్యేవి, పెద్ద ఖర్చు అయిపోయేవి ఏమీ కాదు మనకి. కాబట్టి ఈ శనివారం నాడు కూడా ఈ శనివార నియమాలతో పాటు ప్రతిరోజు కూడా ఈ 5 రాసుల వాళ్ళు ప్రతిరోజు కూడా కుదిరితే ఈశ్వర ఆరాధన చేసుకోవడం, లేదా కనీసం ఈశ్వర గుళ్ళోకి వెళ్ళడం. ఎక్కడి ధ్వజస్తంభం ఉన్న గుళ్ళోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్వజస్తంభం ఉన్న గుళ్ళో ప్రతిరోజు కూడా ఉదయం కుదరకపోతే సాయంకాలం అయినా కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం. ధన్యవాదాలు. నమస్తే.